హాయ్ అండి. అందరికీ నమస్తే. ఏంటి జామకాయలు పట్టుకొచ్చాననుకుంటున్నారా? ఈ జామకాయలతో ఇవాళ రోటి పచ్చడి తయారు చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. మీరు కూడా ట్రై చేయాలి కంపల్సరీగా. ఇప్పుడు ఈ జామకాయలు ఏంటంటే మనం మరీ పండువి కాదు, అలాగని పచ్చివి కాదండి. మీడియంలో ఉన్నవి తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ముక్కలుగా. టేస్ట్ అయితే చాలా వస్తదండి. ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్‌లో అయితే. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిపోగానే ఒక 3 స్పూన్ల పల్లీలు వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 5, 6 పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. మీడియంగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిపోయిన వాటిని మనం మిక్సీ గిన్నెలో తీసుకొని కొంచెం చింతపండు అలాగే కొంచెం ఉప్పు అనేది వేసేసుకోవాలండి. వేసేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. రోటి పచ్చళ్ళు అంటే మనకు బరగ్గానే ఉంటాయి కదండి, మెత్తగా కాకుండా. ఇప్పుడు మిక్సీ పట్టేసిన తర్వాత వీటిలోకి జాంకాయ ముక్కల్ని అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా వేసేసుకొని మళ్ళీ పట్టేసుకోవాలండి మిక్సీ అనేది. ఇప్పుడు మిక్సీ అనేది పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ దాంట్లోకి తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఏంటి జాంకాయ పచ్చడి అని కాకుండా ఒకసారి ట్రై చేసి మాత్రం కంపల్సరీగా చూడండి. ఇప్పుడు దీంట్లో పోపు అనేది వేసేసుకుందాం. ఇది పోపుకి ఏంటంటే నేను జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పచ్చడిని ఏంటంటే వేసేసుకోవాలి ఇందులోకి. వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు మనకు సరిపోయినట్టు వేసుకోవాలి. నేను కొంచెం పసుపు వేసాను. ఆప్షనల్ అండి పసుపు అనేది, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడైతే ఇది మొత్తం కూడా సర్వ్ చేసుకుంటున్నానండి. ఇది టేస్ట్ వచ్చేసి మా అత్తయ్య గారు టేస్ట్ చేసి చెప్తారండి. మా అత్తయ్య గారిని అయితే పిలిచాను, టేస్ట్ చేశారండి. చాలా బాగుందన్నారు. ఆవిడ జాంకాయ పచ్చడి అనుకోలేదండి, షాక్ అయ్యారు అసలు. నేనైతే చాలా నవ్వుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి.